ఏ నామమైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడని కూడా పొరపాటు. శ్రీరామ అనే నామం జపిస్తే 6 దేవతలు పలుకుతారట. అది ఎలాగో చూద్దాం. రామ అంటే రాముడు పలుకుతాడు తెలిసిందే. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే. శ్రీ అంటే లక్ష్మీదేవి, రా అంటే విష్ణువు. ఓం నమో నారాయణాయ అనే నామంలోంచి రా అనే జీవాక్షరం తీసుకున్నారు. మా అంటే శివుడు, ఓం నమ శివాయ అనే నామంలోంచి మా అనే జీవాక్షరం తీసుకున్నారు. శివుడు హనుమంతుడి రూపం. భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలని అన్నారంట. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు కనుక నేను తీసుకెళ్లడం కుదరని పని. అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించింది అట. మరి రామ అన్నప్పుడు హనుమ వస్తే పార్వతి కూడా వచ్చినట్టే కదా. రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతి ఒక్క నామం ఎక్కితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు. శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాము. మన ఈ మానవ జన్మ ధరిద్దాము. ఓం